మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులు వ్యాపారులు, హవా వ్యాపారులు, నగల షాపుల యజమానులు బెదిరించి భారీ స్థాయిలోనే ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వినిచిన విషయం తెలిసిందే. ఇదిలా పోగు చేసుకున్న ఆస్తులు ఖరీదైన విల్లాలు, భూములు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఆస్తుల చిట్టాను సేకరించే పని మొదలు పెట్టినట్లు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారితో పాటు అనుమానితుల జాబితాలో ఉన్న అధికారుల గుండెల్లో రైళ్లను పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయన మరోమారు కస్టడీకి అడగబోతున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానం కోరనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాసరావు. రైట్ రాజశేఖర్, అయితే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా ప్రణీత్ రావుతో కలుపుకొని భుజంగరావు, తిరుపతన్న కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ ప్రణీత్ రావు సంబంధించి కస్టడీ ఈ రోజు పూర్తవుతుంది. సో మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పంజాబ్ పోలీసులు కోర్టును ఆశ్రయించబోతున్నారు. అదేవిధంగా భుజంగరావుతో పాటు తిరుపతనం కూడా విచారించేందుకు కస్టడీ పిటిషన్ కోరబోతున్నారు. సో ఈ ముగ్గురిని కూడా కలిపి విచారించేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఇందులో కొత్త పేర్లు బయటకు రావడం, ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న దాని మీద కూడా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి వాడిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఏవైతే అవన్నీ కూడా పోలీసులు మూసినది పరివాహక ప్రాంతం నుంచి కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా మరొకరు ప్రభాకర్ రావు, మాజీ పోలీస్ అధికారి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా అమెరికాలో ఉన్నారు. సో ఆయన కూడా నిన్న ఇక్కడున్న ఒక ఉన్నతాధికారికి కాల్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైతే తను క్యాన్సర్ తో బాధపడుతున్నా చికిత్స కోసం అమెరికాలో ఉన్నాయని చెప్పేసి చికిత్స తర్వాత తాను వస్తానన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టు తాను చేస్తాను తప్ప మరో విధంగా ఏమీ చేయలేదు అన్నట్టుగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇదేమైనప్పుడు కూడా పోలీసులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్పిన, ప్రభుత్వ పెద్దలు చెప్పిన చట్టపరమైన దానిలోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి విశ్వాసం ఉండకపోవచ్చు. అయితే మరోవైపు చూస్తుంటే కనుక ఈ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి కీలకంగా ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డికి కిలోమీటర్ దూరంలోనే ఈ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి కదలికలను, ఆయన బందీల కదలికలను మొత్తం కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో దీని అంతటి మీద కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు. అదేవిధంగా కర్ణాటక అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ప్రణీత్ రావు ఆయన టీం పని చేసిందన్న ఆరోపణలు కూడా విచారణ తేలింది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని మొత్తం వెనుకలు నడిపించింది ఎవరు, అదేవిధంగా ఎవరెవరి హస్తం ఉందన్న దాని మీద పోలీసులు పూర్తి లాగుతున్నారు. ఈ కస్టడీ పిటిషన్ లో మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారంలో మళ్ళీ ఇంకెవరైనా అరెస్ట్ చేస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది రాజశేఖర్. అలాగే ఎర్రబిల్లికి సంబంధించి గతంలో ఆయన ఇల్లు ఆక్కున్నారంటూ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెయిల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిగా ప్రత్యక్షంగా శ్రవణ్ కుమార్ ఆయన కంప్లైంట్ కూడా చేశారు. సో అది కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగానే అన్నట్లు వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే గతంలో దీనికి సంబంధించి ఎర్రబల్లి కూడా చెప్పడం జరిగింది. తనకు ఏ విధమైన సంబంధం లేదు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. కానీ పోలీసులు విచారణ జరుపుతున్నారు కాబట్టి విచారణలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అనేది తెలుస్తుంది. అయితే ఉన్నారా లేరా, ఎవరెవరి మీద ఎవరెవరు ఉన్నారు కేసులో, ఎవరి ద్వారా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది, అందులో ఈ వ్యవహారంలో ఇక్కడ తీసుకున్న సమాచారాన్ని ప్రణీత్ రావు కావచ్చు, ఆయన టీం కావచ్చు, సేకరించిన సమాచారాన్ని ఎవరెవరికి అందించారు, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా వెలుగులోకి చూసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అదేవిధంగా
వీళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు. కొద్దిమంది వ్యాపారస్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు బెదిరించి పైసలు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మొత్తానికి ఈ ప్రణీత్ రావు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది. దీని మీద విచారణ కూడా సీరియస్ గానే ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది. దాదాపుగా 30 మంది అంటే ఎవరైతే టీంలో 30 మంది కూడా పనిచేసినట్లు, అంటే ఎవరెవరిని ట్యాప్ చేయాలనుకున్నారో వ్యక్తిగత విషయాలకు కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకున్నారు. సో దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ దిశగా కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. సో ఆ 30 మంది కూడా అదుపులోకి తీసుకుని ఉండే అవకాశం ఉందంటారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద నేరం. మనకి మన దేశంలో ఉన్న చట్టాలలో అతి తీవ్రమైన కఠిన శిక్షలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఉండబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడమే, కల్పించుకోవడమే, వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన రహస్యాలను రహస్యంగా వినడం అనేది చాలా పెద్ద నేరం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని చెప్పి కూడా కోర్టులు చెబుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ సమాచారాన్ని రహస్యంగా సేకరించడము, వారిని సేకరించిన సమాచారం ద్వారా వారిని బెదిరించడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం లాంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ ప్రణీత్ రావు టీం చేసిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద నేరం. సో ఈ నేరానికి సంబంధించి ప్రభుత్వము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించింది వీళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం నమ్ముతుంది. సో అందుకోసమే వీళ్ళ మీద చాలా సీరియస్ గా ప్రభుత్వ చర్యలు ఉండబోతున్నాయి. వీళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రిపేర్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.